జీవితం కన్నా ముఖ్యమైన పరీక్ష, కఠినమైన పరీక్ష మరొకటి ఉండదు. చదువుకునే రోజుల్లో ఎన్నో పరీక్షలు రాస్తాం. అవన్నీ ఆఖరు పరీక్ష బాగా రాయడానికి చేసిన అభ్యాసాలే. ఈ పరీక్షలన్నీ ఈ లోకానికి సంబంధించినవి. అలా అని చెప్పి మన విజయాలకు ఈ పరీక్షలే కొలమానాలు అనుకోకూడదు. పరమాత్ముడు పెట్టే పరీక్షల్లో నెగ్గి ఆయన మెప్పు పొంది మళ్ళీ జనన మరణ చక్రంలో పడకుండా విముక్తి పొందాలి. పరీక్షిత్ మహారాజు పేరులోనే పరీక్ష ఉంది. అతడు పరీక్షకు గురైన వాడు. అలాగే ప్రహ్లాదుణ్ణి అనేక హింసలకు గురిచేస్తూ తండ్రి ఎన్నో పరీక్షలు పెట్టాడు. శ్రీహరిని గట్టిగా పట్టుకున్న ప్రహ్లాదుడు గుండె సడలిపోకుండా వాటిని ఎదుర్కొని నిలిచాడు. సామాన్యుల కన్నా భక్తులకు ఎక్కువ పరీక్షలు ఉంటాయి. స్వామి వెన్నుదన్నుగా నిలిచి వాటి నుండి వారిని గట్టెక్కిస్తూ ఉంటాడు. గురువుగా తనకు కూడా పరీక్ష చేసుకోమని రామకృష్ణ పరమహంస వివేకానందుడికి అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత గురుదేవుల గుణగణాలకు పరీక్షించి తెల్లబోవడం ఆ గొప్ప శిష్యుడి వంతయ్యింది. కాలం ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటుంది. చెక్కు చెదరని ధైర్యంతో, దేవుడి మీద నమ్మకంతో వాటిని ఎదుర్కోవాలి. మనం ఏమిటో, మన శక్తి సామర్థ్యాలు ఏమిటో దైవానికి తెలియనివి కావు. మనలో ఓర్పును, సహనాన్ని పెంపొందించటానికి అలా చేస్తూ ఉంటాడు. ఆ పరీక్షల పేరుతో మనకి ఎన్నో కొత్త విషయాలు ఎరుకపరుస్తాడు. చెడు జరుగుతూ ఉంటే దక్షత ఉండి కూడా ఊరికే చేతులు కట్టుకొని ఉండిపోకూడదు. అలా ఉంటే దైవం మెచ్చదన్న విషయం మహాభారతంలో చదువుకున్నాం. కేవలం ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉంటే అది మనకే చేటు. సీతాదేవి లాంటి సాత్వి కూడా అగ్ని పరీక్షకు గురి కావటం మన జాతి కన్నీళ్లతో పాడుకున్న రామాయణ గీతం. విలువైన బంగారానికైనా స్వచ్ఛతా ప్రమాణ పరీక్ష చేయడానికి ఒక గీటురాయి కావాలి. కాలు పట్టుకున్న ముసలితో తన శక్తియుక్తులు ఒడిగేదాకా పోరాడి ఆపై భగవంతుణ్ణి శరణాగతి వేడుకుంది గజరాజు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే గనక ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.